జనంతో బతుకు ముడిపడ్డ మనుషులు, జనం మధ్య బ్రతికిన మనుషులు, మట్టి వాసన, శ్రమలోని సౌందర్యం, మానవ సంబంధాలలోని మాధుర్యం ఇవన్నీ తెలిసిన మనుషులు, సమాజం పట్ల బాధ్యత నెరిగిన యువకులు, దృశ్య మాధ్యమంలోనూ పత్రికా ప్రపంచంలోనూ ప్రజల పక్షాన నిలిచిన నవయువ జర్నలిస్టులు ఓ చిన్న కలగన్నారు. వ్యక్తులకు సమాజానికి నడుమ రాయబారులై సంధానకర్తలై నిలవాలనుకున్నారు. ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చారు. సకల జీవన రంగాలలో ప్రజా సమూహాలతో పెనవేసుకుపోయిన ఔత్సాహికులు ఇప్పుడు తమ సర్వశక్తుల్ని సమకూర్చుకొని ఒక విభిన్నమైన పత్రికతో మీ ముందుకు వస్తున్నారు. పాత్రికేయాన్ని, ప్రజా ప్రయోజనాన్ని అనుసంధానించేందుకు మేము సైతం అంటూ కలం పట్టారు. సంకల్పం బలమైనదైతే సగం ఇంధనం సమకూరినట్టే. విస్తారమైన అనుభవం ఉంటే విజయానికి సగం మార్గం వేసినట్టే. నిజాయితీ, నిబద్ధతకు స్పష్టమైన లక్ష్యం తోడైతే గెలుపు నడిచొచ్చేది మనవైపే. అటువంటి విశ్వాసమే ఈ సంకల్పానికి పునాది అయ్యింది. ఇక్కడే రాయబారి ఉదయిస్తున్నాడు. ఈ రాయబారి బేరసారాల బేహారి కాడు. ఈ రాయబారి కేవలం వ్యవహారాల మధ్యవర్తి కాడు. ఈ రాయబారి ప్రజాపక్షపాతి. ఈ రాయబారి ప్రజల ఆకాంక్షలను, అవసరాలను, కష్టాలను, నష్టాలను, జీవనయానాన్ని, బతుకు పోరాటాన్ని అక్షరబద్ధం చేసి అందరికీ చేరవేసే ప్రత్యేక దూత, ప్రజల దూత, సమకాలీనతకు ప్రతీక. పాఠకులు పట్టణాల్లోనే ఉండరు. వార్తలు ఒకచోట పుట్టవు. సమాచారానికి సరిహద్దు రేఖల్లేవు. అందరినీ చేరాలి, అందరికీ అందాలి. అందరి గొంతులు వినిపించాలి. అన్ని కోణాలు ఆవిష్కరించాలి. ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ప్రజాశ్రేణికి ఒక ఆకాంక్ష ఉంది. వాటన్నింటినీ అందించే విశాల వేదికే లేదు. ఆ లోటు పూడ్చేందుకే రాయబారి సంకల్పించింది. నిజానికి రాయబారికున్న బలమే రాష్ట్రం నలుమూలలా ఉన్న పల్లెల నుంచి మహాపట్టణాల వరకు విస్తరించిన నెట్వర్క్. ఆ బలమే ఇక్కడ కవరేజ్ ఏరియా. సమాజం శరవేగంగా మారిపోతుంది. వ్యక్తుల అభిరుచులు, అవసరాలు, అనుభవాలు సరికొత్తగా కనిపిస్తున్నాయి. కాలంతో అడుగులో అడిగేసి నడవందేది ముందుకు సాగదు, మన్నన పొందదు. పాత్రికేయం కూడా అందుకు అతీతమైనదేమీ కాదు. రాయబారి సంపాదక వర్గం ఈ అంశంలో స్పష్టమైన దృక్పథంతో ఉంది. ప్రతి పేజీలో కనిపించే సమకాలీనత అందుకు సాక్ష్యం. ప్రతి అంశంలోనూ కనిపించే సమగ్రత అందుకు నిదర్శనం. ప్రపంచం నిరంతర చలనశీలం. మారనిదేది మనుగడ సాగించదు. అందుకే మారాలి. కథలు, కాలక్షేపం బఠానీలు, పనికిరాని పిచ్చి పుకార్ల నుంచి మెరుగైన కంటెంట్ దిశగా నడవాలి, నడిపించాలి. ఇది బస్సు ప్రయాణంలో బోర్డమ్మును పోగొట్టే కాగితాల కట్ట కాదు. ఇది విజ్డమ్ను పెంచి పాఠకుడి మేధస్సును గుర్తించి గౌరవించే అక్షరాల సమాహారం. చెప్పేవాడికి వినేవాడు లోకువేమో కానీ ఇక్కడ కలం పట్టే ప్రతి పాత్రికేయుడికి పాఠకులంటే అపారమైన గౌరవం ఉంది. అందుకే వారందించే వార్తలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ప్రామాణిక స్థాయికి తగ్గకూడదన్నది రాయబారి అవగాహన. అందుకే ఇక్కడ ఆయా అంశాలలో నిష్ణాతులైన వారు, ప్రత్యక్ష అనుభవం ఉన్నవారు వ్యాసాలను, వార్తలను సమకూర్చారు. ప్రజలకు, ప్రజాశ్రేణులలో పనిచేసేవారికి రాయబారి అందించే సమాచారం ఒక ఉపకరణం కావాలన్నదే ఇక్కడ ప్రాథమిక ఆకాంక్ష. ఇదిగో రాయబారి ఇప్పుడు మీ చేతుల్లో.